హాయ్ అండి, ఈరోజు నేను కానకర్తలో పులుసు పెడతాను. ఎలా చేస్తానో చూడండి. ఈ కానకర్తలు నీట్గా కడుక్కొని లోపల ఉంటుందండి డస్ట్ అదంతా తీసేసుకొని కళ్ళు అన్నీ తీసేసుకొని నీట్గా చేసుకొని ఉప్పు కారం కొంచెం ఆయిల్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ లేకపోతే ఆయిల్ ఉంటే ఆయిల్ కొంచెం వేసుకొని కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఈ కానకర్తలు అన్నవి కొంచెం చప్పగా ఉంటాయి కదండి, దానివల్ల మనకి ఉప్పు కారం అన్ని పట్టించి పెట్టడం వల్ల టేస్ట్ బాగుంటాయి. పులుసు కోసం మసాలా ముద్ద ప్రిపేర్ చేసుకుందాం. వాటి కోసం ఇవన్నీ తీసుకున్నాను. నేను ఉల్లిపాయలు ఒక 5 తీసుకున్నానండి, టమాటాలు 3, ఒక వెల్లుల్లిపాయ తీసుకున్నానండి పెద్దది, అల్లం ముక్క కొంచెం మీడియం సైజు, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, యాలకులు, లవంగ, దాల్చిన చెక్క, అనాస పువ్వు, వీటితోని పేస్ట్ తయారు చేసుకుందాం. పీసులా కట్ చేసుకొని ఉల్లి చేసుకుందాం అండి. అందరూ ఎక్కువ ఉల్లి తరిగి వేస్తారు కదా, నేను మట్టుకు కొన్నాటికి ఉల్లి ముద్ద ఎక్కువ వాడతానండి. ఆ టేస్ట్ వేరేగా బాగుంటుంది. ఇప్పుడు వీటిని అన్నిటిని మిక్సీ చేసుకుందామండి. ముందు ఈ మసాలా దినుసులన్నీ వేసుకుందాం. ఉల్లిపాయలు నేను 4 తీసుకున్నాను కదా, 4 వేసాను. టమాటాలు 2 తీసుకున్నానండి. ఇవన్నీ కలిపి మిక్సీ పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేద్దాం. ఇలా పేస్ట్ చేసుకోవాలండి. ఉప్పు కారం పట్టించాం కదండి చేపలకి, ఇవి ఒకసారి వేయించుకుందాం. ఇలా మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది కదండి, ఇప్పుడు ఈ కానకర్తలు ఇందులో వేసుకుందాం. వీటిని ఎక్కువ వేయించుకోకర్లేదండి, లైట్గా వేయించుకుంటే మనకి ఉప్పు కారం బాగా పడుతుంది. ఎందుకంటే కానకర్తలు కొంచెం చప్పగా ఉంటాయి కదా, లైట్గా వేయించుకుంటే మన పులుసులో వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. ఫిష్ అయిపోయాయి కదండి, వీటిని తీసుకుందాం. చేపలన్నీ లైట్గా వేయించుకున్నాం కదా, వీటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ వేసుకుందామండి, వేస్ట్ అవ్వకుండా. ఇందాక మిగిలిపోయిన ఆయిల్ వేసాం కదండి, ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం మెంతులు వేసుకుందామండి. ఒక 4 ఎండుమిరపకాయలు తీసుకున్నాను, వాటిని తుంచేసి వేసుకుందాం. ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుందాం. మసాలా పేస్ట్ చేసుకున్నాం కదండి, ఈ పేస్ట్ని ఇందులో వేసుకొని వేయించుకుందాం. వీటిని పచ్చివాసన పోయేలాగా వేయించుకుందాం అండి. దీన్ని సరిపడగా పులుసు సరిపడగా సాల్ట్ వేసుకుందాం. మనం సాల్ట్ వేయడం వల్ల బాగా వేగుతుందండి, అందుకు ముందు సాల్ట్ వేసుకుందాం. ఈ ఉల్లి ముద్ద వేగేలోగా మనం చింతపండు నానబెట్టుకుందామండి. నేను ఒక నిమ్మకాయ కన్నా కొంచెం పెద్ద సైజు తీసుకున్నానండి, అంటే పులుపుకి ఎంత సరిపడితే అంత తీసుకోండి. నేనైతే ఈ మాత్రం తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని కడిగేసి నానబెట్టుకుందాం. ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. మనకి కారం సరిపడగా కారం పౌడర్ వేసుకుందాం అండి, ఎందుకంటే పచ్చిమిరపకాయలు కూడా వేస్తాం కదా. 1.5 స్పూన్ వేసుకున్నాను నేను కారం. ఒక 5 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను, ఇలాగా చీలికల్లాగా కట్ చేసుకొని వేసుకోవాలండి పులుసు కదా. వీటిని బాగా కలుపుకుందాం అండి. సిమ్లో పెట్టుకొని అలా వేయించుకోవాలి కొంచెం ఉల్లి, మనకి ఆ పచ్చివాసన అంతా పోద్ది. ఒక్కొక్కరు ఒక్కొక్కలా పెడతారండి చేపల పులుసు. నేనైతే ఇలాగా ఉల్లి పేస్ట్ చేసి టమాటాలు అన్ని కలిపి పేస్ట్ చేసి వేస్తానండి. ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అంటే పులుసు కొంచెం చిక్కగా ఇష్టపడిన వాళ్ళకి ఇలా బాగుంటుంది. కొన్ని రకాల సముద్రం చేపలు గట్టాని చప్పగా ఉంటాయి కదండి, వాటికి ఇలాగా మనం ఉప్పు కారం పట్టించి కొంచెం వేయించుకొని ఇలా వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, ఈ ఉల్లి ముద్ద అంతా బాగా వేగిపోయింది కదా, ఇందులోని చింతపండు పులుసు వేసుకుందాం అండి. మనకి పులుసుకి కొంచెం చింతపండు కరెక్ట్గా ఉంటే బాగుంటుందండి, మరీ తక్కువైనా టేస్ట్ బాగోదు కదా చేపల పులుసుకి.
ఇది ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకుందామండి. ఇప్పుడు దీన్ని ఒక మరగనిద్దామండి. పులుసు మరిగింది కదండి, ఇది ఒకసారి కలిపేసుకొని ఇందాక వేయించిన చేపలు ఇందులో అలాగే వేసుకుందాం. చేపలు వేస్తాం కదండి, ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి మూత పెట్టుకుందాం. ఈ పులుసు అంతా చేపలకు పట్టేలాగా ఒక్క 5 నిమిషాలు అలా మరగనిద్దాం. ఇలాగ ఒక 5 నిమిషాలు మరగనిస్తే పులుసు రెడీ అయిపోద్ది. ఈ స్టేజ్లోనూ ఉప్పు సరిపోయిందో లేదో చూడండి, ఎందుకంటే ఫస్ట్ ఫిష్ వేయించడానికి వేసాను కదా, మళ్ళీ తర్వాత పులుసులో వేసాను కదా. ఒకవేళ అన్నిటికీ సరిపోతే పర్లేదు, లేకపోతే ఒకసారి ఈ స్టేజ్లో చూసుకొని వేసుకోండి. స్టవ్ ఆపేద్దామండి. ఇలాగా చల్లారిన వరకు ఉంచుకుందాం. ఏంటి గుమ్మగుమ్మలు? కానగరతలు ఉదయం వచ్చాయండి, తీసుకొని పులుసు పెడుతున్నాను. లిఫ్ట్ దగ్గరకు వస్తుంది వాసన. అవునా, బాగుంటుంది పులుసు. బాగుంటుంది. ఇలాగా పులుసు చేసుకుంటే చాలా బాగుంటుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పులుసు అయితే గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. యాక్చువల్గా నేనైతే కానాకర్తలు ఫ్రై ఎక్కువగా చేస్తూ ఉంటాను, ఎందుకంటే రసం పెట్టుకున్నా సాంబార్ పెట్టుకున్నా ఫ్రై అనేది పిల్లలు ఇష్టపడతారని ఫ్రై చేస్తూ ఉంటాను. పులుసు కూడా మంచి గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. చాలా మంది పులుసు అదే ఫ్రై చేసుకుంటారండి, నేనైతే పులుసు పెడతాను, ఎందుకంటే ఆ సముద్రం చేప పులుసు అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. రైస్ గారు అందులో కొంచెం రైస్ పెడతాను. రైస్తో మాటికి తినకూడదండి. చూడండి, చికెన్ కానీ మటన్ కానీ ఇలాంటి ఫిష్ ఫ్రై చేసి పులుసు పెడుతున్నారు కదా, అలా పొయ్యి మీద ఉడుకుతున్నప్పుడు ఉడికిపోతుంది కదా, అలా ప్లేట్లో పెట్టుకుని తెచ్చుకుని ఉత్తుత్తు ముక్కలు ఇలా తింటే వేడివేడిగా తింటే బాగా చాలా టేస్ట్గా ఉంటుందండి. మీకు ఇష్టమైన ఇలాగా? నాకైతే చాలా ఇష్టం. చికెన్ అయినా మటన్ అయినా నేను ఇలాగే ముక్కలు తెచ్చుకొని తినేస్తూ ఉంటాను. ఎలా ఉంది టేస్ట్? చాలా బాగుంది. ఫ్రై చేశారు కదా, ఫ్రై చేయడం వల్ల మనకి ముక్క అనేది చక్కగా గట్టిగా మనకి చాలా చాలా బాగా వచ్చింది. చేప అనేది పులుసు అయితే ఇంకా టేస్ట్ చాలా బాగుంది, సూపర్గా ఉంది. అదిరిపోయింది. అంటే ఉల్లి తరుగు వేసి పెడతాం కదా, అది కొంచెం మనకి అది వేరే టేస్ట్ వస్తుంది. ఇలా ఉల్లి చేసి పెడితే మనకి కొంచెం చిక్కగా నచ్చుతుంది కదా చాలామంది, అలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. చాలా బాగుందండి, నాకు ఇలా తినడం ఇష్టం, చాలా బాగుంటుంది. చూసారు కదా, ఒకసారి కానగర్తలు మనకి ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి, ఇంటికి వస్తూ ఉంటాయి, మార్కెట్లో కూడా ఎక్కువ దొరుకుతుంటాయి కదండి. ఇలా మనం చక్కగా చేసుకున్నా. నాకైతే ఫ్రై కూడా చాలా ఇష్టం, నేను ఎక్కువ ఫ్రై చేస్తూ ఉంటాను. ఇది కూడా చాలా బాగుంది, ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.